నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ధన. ముందుగా హెడ్లైన్స్. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వ రోజుకు చేరిన న్యాయవాదుల రీలే నిరాహార దీక్షలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణమునందు నిర్వహిస్తున్న రీలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు గరాజరయ్యి ఈ రీలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఫనీతన వీరాంజనేయ చౌదరి, ఎల్పిన గంగాధర్, దున్నా సునీల్ కుమార్, షేక్ షమీలా ఈ రోజు నిరాహార దీక్షలో పాల్గొనగా నిడదవోలు బార్ అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎంఎస్ఆర్ ప్రసాద్, యామన శ్రీనివాసరావు, సింగంశెట్టి సూర్యనారాయణ, పచ్చిగోళ్ల సూర్యనారాయణ, డేగపాటి మహేష్, అందూరి విశ్వనాథ్, మహమ్మద్ మహబూబ్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నిడదవోలు బార్ అసోసియేషన్ చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో ఇవాళ 5వ రోజున మా బార్ అసోసియేషన్ తరఫున పనితి వీరాంజనేయ, ఎల్పిన గంగాధర్, సునీల్ కుమార్, జమీలా అడ్వకేట్ల న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని ఇంకా కొనసాగిస్తే చాలా ఉధృతం చేస్తాం అని మా బార్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యాక్ట్ని స్టేట్ గవర్నమెంట్ వారు ఖచ్చితంగా రద్దు చేయాలని మా అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. కాబట్టి సీఎం గారు మరియు ఇతర రెవెన్యూ అధికారులు దీన్ని మా ఉద్యమాలను పరిగణలోకి తీసుకొని యాక్ట్ని ఖచ్చితంగా రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం. అసోసియేషనే కాదు, నిడదవోలు బార్ అసోసియేషనే కాదు, స్టేట్లో ఉన్న ప్రతి బార్ అసోసియేషన్ అడ్వకేట్లు కూడా తమ విధులను బహిష్కరించి ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రంగా చేస్తున్నారు. ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తూ సుమారు 5 వారం రోజులు అయినప్పటికీ గవర్నమెంట్ గారు కానీ సీఎం గారు కానీ మా ఉద్యమాలను పరిగణలోకి తీసుకోకుండా దున్నపోతు మీద వర్షం పడినట్లుగా చలనం లేకుండా మొండి వైఖరితోటి ఉన్నారు. వాళ్ళు చట్టాన్ని రద్దు చేసే ఉద్దేశం ఉందో లేదో అన్న విషయాన్ని కూడా తెలియజేయకుండా మమ్మల్ని ఇంకా కోర్టును బహిష్కరించే దానికి ప్రేరేపణ చేస్తున్నారు. ఈ విధానాన్ని మేము ఖండిస్తూ ఇప్పటికైనా స్టేట్ గవర్నమెంట్ గారు ఈ విధానాన్ని మార్చుకొని దీనిపై తక్షణ చర్యలు తీసుకొని యాక్ట్ని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం.